హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఇంకా వంట అయితే చేశాను అనమాట. పప్పు అన్నం అయితే చేసాను. వాళ్ళ క్యారెట్లు కూడా కట్టాను. మా అత్తలు కూడా ఈ టైంకే పోయారనమాట. ఎందుకంటే ఈరోజు శనక్కట్ట పెరికినింకి అయితే పోయినారనమాట. ఇంకా దాంట్లోకి వచ్చేసి పప్పు ఎల్లిపాయ కారం తాలింపు ఇచ్చి అయితే పెట్టాము. క్యారెట్లు అందరూ కట్టుకొని పోయారు. ప్రసస్త వాళ్ళకి కూడా క్యారెట్ కట్టానే. ఇంకా రోజు ఇంకా నిన్నైతే ఇంకా హోటల్లో దోశలు అయితే తెచ్చిండ ప్రతాప్. ఈరోజు ఇంట్లోనే వగ్గానైతే చేశాను పిల్లల కోసం అయితే. వాళ్ళు పొద్దున్నే పప్పు అన్నం అయితే తినరనమాట. ఏదో ఒకటి చేయాలా. ఇంకా ఉప్మా మొన్న చేసింది. అందుకనేసి ఈరోజు వగ్గాని చేసి తిందాము. తినే పనే ఇవాళ నుంచి కదా ప్రైజ్ మనకి. మరి తినే పనే నీకు ఇంకా వాళ్ళతో పాటు ఈ అమ్మ కూడా ఇప్పుడు తిని నిమ్మలాగా నిదానం అవుతుంది అనమాట. ప్రసాద్ అస్సలు పప్పు అన్నం అయితే అస్సలకే తిందు. ఏదో టిఫిన్ అన్నం అంటే కొంచెం అని తింటది. ముగ్గురు నచ్చదా ప్రశస్త? బాగుంది కదా. తినుకోకుండా కళ్ళు తిరుగుతావులే ప్రేయర్ చేసేటప్పుడు. మళ్ళీ మాకు ఫోన్ చేస్తారు, పిల్లలకి అన్నం పెట్టి పంపిరా ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి మమ్మల్ని తిడతారమ్మా. వాడు ప్రైజ్ నువ్వు తిని చూడు. బాగుండదా లేదు ప్రైజ్? బాగుండదా? నుంచి ఎట్లుంది? కాలేదా? నోట్లో ఉన్నది ఏం చెప్తుంది. తిని ప్రశస్త రాను ప్రశస్త 2 ముద్దులు తిను. రాన కోపం వస్తుంది ఇట్లా చేస్తాయి. ముద్దులు తినాలిగా మనిషి బక్కగా అయితే చూడు. పట్టు పట్టు తినకుండా పోతే ఎట్లా మీకు ఇష్టం కదా. చూడు. నేను టిఫిన్ చేయాలంటే ఇంక ఇడ్లీ దోశ. ఇడ్లీ చేయాలన్నా కూడా చాలా టైం పట్టుకుంటుంది. దోశ పొంగనాలు గిట్ల వగ్గాను ఉప్మా అయితే తొందర అవుతాం అనమాట. అందుకనేసే చేస్తాను. ఇంకొక ముద్దు తినాలి. ఒక ముద్దుకే చాలా అంటుంది చూడు ప్రశస్త. ఇంకా వాళ్ళ అవ్వ పోయింది పనికైతే. గ్లోరీ పోయి ఆట ఎక్కించి వస్తుంది. ఇంకా బాగా ప్రిన్సి బాగా చేసేనే. పచ్చిమిరకాయలు టమోటాలు రాను పట్టు పట్టు ప్రశస్త పట్టు. కొత్తిమీరలో అన్ని తినాలా. కాయగూరలే తిను. రా ముందుకు రా ముందుకు రా. ఇంకా వాళ్ళ అత్త అయితే గ్లోరీని అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మేము స్కూల్ పోతున్నాము. చెప్పులు దొరికేవిలేండి ప్రశస్త అవి ప్రిన్స్ ఇవి వేసుకొని రాండి. రోజు మర్చిపోద్దండి డాడీ. తీసుకొస్తావా? మరి సంగు కూర్చోబెట్టి గ్లోరీ అయ్యమ్మ మేర కూర్చుంటుందని చూడు ప్రిన్స్ అమ్మ. బాయ్ ప్రశస్త. అక్కోలేని పోతావా? బడి పోతావా? పోతావా? అంగడి పోదాంరా మనము. పాలు పోసుకొద్దామా? సర్లే పోదాంలేరా. నాన్న పోతాను రా. నేను ఎత్తుకొస్తాను రా. ఇంకా మా ప్రశస్త వాళ్ళు అయితే ఇంకా స్కూల్కి అయితే పోయి వదిలేకైతే గ్లోరీ అయితే పోయింది. వెనుక నుంచి మా ప్రైజ్ ఏడుచుకుంటూ పోయింది అనమాట. గ్లోరీ వదిలేసి వచ్చేసి పోయింది. పట్టుపోతుంది. కాలే తింటేనే టిఫిన్ తిన్నట్లు ఫీలింగ్ వచ్చేది. కాలేదంటే వేడిది. మా భాషలో కాలేదని అంటాం అంతే. కాబట్టి ప్రతి పదార్థం నానర్థాలు చెప్పాలి చూడండి. ఓకే. ఇంకా బస్తానికి ఎలా కష్టం మీద తినేసినారు మా పిల్లలు అయితే. సో ఎందుకంటే ఇంక వాళ్ళు తినలేదంటే మనకి అసలు తినలేదు కదా. సో ఏంటో అని చెప్పేసి కొంచెం బాగానే ఉంటుంది. కానీ ఎట్లా కొద్దిగా ప్రిన్స్ బాగా కానీ ప్రజెస్తేనే తినలేదు. ప్రశస్త రోజు తింది ఇంకా అట్లే కొంచెం తింటుంది. నీరు సంగు పోతుంది. నాకే బాధ వేస్తుంది. ఇన్ని మాటలు చెప్తావు. రాత్రి నువ్వేంటి తినలే నాకు అర్థం కాదు. చిక్కుడుకాయ బాగా ఉడకబెట్టి తాలింపు వేసి ఎంత బాగా చేసింది. చిక్కుడుకాయ రొట్టెలు అన్నం. చిక్కుడుకాయ నచ్చుతుంది కానీ చిక్కుడుకాయ విత్తనాలు అంటే ఇంకా అంత ఓపిక లేదు. చిక్కుడుకాయ కష్టం మీద తింటాను. సో ఇంకా చిక్కుడుకాయ విత్తనాలంటే ఏం తినాలనిపించట్లేదు. సో నాకు అందుకని తినలేదు అనమాట. మరి ఇప్పుడు నేను వగ్గాని చేశాను కదా తింటాలే. సో పొద్దున ఎట్లా తినాల్సిందే కదా, తప్పదులేండి. చేసినాక తింటే అందరు తింటేనే బాగా అనిపిస్తుంది. నాకు ఒకరు తిని ఒకరు తినుకోకున్నట్లుంటే నిజంగా చాలా కోపం వస్తుంది. రాత్రి కూడా అడిగినంతసేపు అడిగితే ఇంకా
నాకు ఇంక ఓపిక లేకపోయి ఇంక వచ్చి ఊక పండుకుంటే అప్పుడు మనం మా ఎత్తుండి ఏమన్నా కోడిగుడ్డని చేసేయాల్సి ఉంటే ఊక పండుకునే ఆనకాశాన ఇంక నాకు ఓపిక లేదు లేతాను ఊకైతే తినాలా చేసినాక ఏదన్నా కానీ ఒక రెట్టని తిని పండుకోవాలి రాత్రిపూట ఉపవాసం పండుకోకూడదు తెలుసా. ఓకేనా అబ్బా మొత్తం వగ్గని తినేస్తాను కొంచెం వద్దులే వగ్గని కూడా వద్దు పప్పన్నం వేసుకురా పప్పన్నం వేసుకురామ్మ వద్దులే గెలిపాకారం చేసేనా ఇంట్లో బాగుంటుంది కొంచెం కొంచెం తిను తర్వాత పప్పడం వచ్చిన మా ప్రైజ్ అయితే వచ్చింది. గ్లోరీ నువ్వు కానీ తిందిరా. తింటా నేను ఇంతలో వదిలేకపోయింటే ఇట్లా వచ్చేది ఈ తొందర నుంచి. అసలే నాన్న పోతాను నాన్న ఇటు వస్తారా అంటుంటే నీవే బాగుంటాయి ఇంక పోయొచ్చు అందరూ ఏమి తెలియని దొంగలా ఉన్నావు కదా దొంగ. అన్నం వేసింది ప్రేమ కొంచెం తినలే వగ్గని వేరే ఒకదాని కుప్పు చేయి అంతా ఉప్పు చేస్తాను నేను మోసేస్తా కిందకి ఆ కుండి కూడా కింద పడేయాలి. పాడేద్దాంలే ఇంకా ఇరగొట్టేసినారు కాబట్టి ఫ్రెండ్స్ ఇంకా క్లీన్ చేసాను చూడండి ప్రమిళ అయితే. ఎండాకాలం వస్తే ఎక్కువ శాతము రాత్రి 10 వరకు అయితే మిద్ది పైన షాప్ వేసుకొని మేము పండుకుంటాం అనమాట. ఎందుకంటే గాలి ఎక్కువ రాదు ఇంట్లోకి. ఇక్కడైతే ఇంక బాగా బయలు ఉంది బాగా గాలి వస్తుందని ఇటుకు వస్తాము. అందుకనేసి మిద్ది అయితే నీట్ కసు కొట్టి కొలాయి వారితే ఒక 4-5 గడులు సాయంత్రం పూట పోతాం. ఎట్లు చేశారు కానీ వస్తావాళ్ళుగా బాబా. ఏమేమి రావంట చెప్పు. నిన్న వీడియో పెట్టలేదు సారీ ఫ్రెండ్స్ అందరికీ. సో చిన్న ఒక ఎంగేజ్మెంట్ కార్యక్రమం వెళ్ళిపోయారు అనమాట. ఈ రోజు కూడా ఒకటి ఉండదు ఎంగేజ్మెంట్. అసలు అదే ఎంగేజ్మెంట్కి కొద్దిగా ఏర్పాట్లు జరుగుతుంటే వెళ్ళాము. ఎవరిదో కాదులేండి అవ్వ తరపున వాళ్ళది గోంగూర పప్పు అవ్వ వాళ్ళ తమ్ముని కొడుకుది. రైట్ ఆన్సర్. ఎన్ని ఉన్నాయి చూడండి ఇంట్లోన రొట్టె ఉంది అన్నము గోంగూర పప్పు ఉన్నది. అలాగే రాత్రి చేసిన గుడ్డు కర్రీ ఎగ్ కర్రీ అంటారు కదా బాగా చేశానే. ఇన్నుండవి తినమంటే ఏం తినాలో వాళ్ళు ఆలోచన చేస్తున్నది. ఈ టైం అయ్యేదే గ్లోరీ తినలేదు ప్రతాప్ తినలేదు అనమాట. మా ప్రైజ్ కూడా వాళ్ళతో పాటు నేను కూడా వాళ్ళతో పాటు తింటానని అట్లే ఉండదు చూడండి. పాలు తాతువే నీ బాగు వేసి తిన్నా మరి ఏం తింటారు చెప్పండి. గుడ్డు బంద్ చేసానులే గిట్టారు బంద్ చేసాను చెప్పి గుడ్డు. ఇంకోటి అన్నమే ఎక్కువ తింటున్నాడు ప్రతాప్ అయితే. రొట్టె తినడు అనమాట. ఒక రొట్టె తినే లోపల చాలా అంటాడు. ఆ రొట్టె తింటేనే మనిషికి ఆరోగ్యము. ఇంకోటి మా అత్త తన భాగం కూడా ప్రతాప్ కోసమే ఉంచిందనమాట. తినమని ప్రతాప్ గారిని అని చెప్పి పోతుంది పనికి పోయేటప్పుడు కూడా ఒక రొట్టె కానీ అర్ధం రొట్టె మిగిలిన తినమంటే ప్రతాప్ రొట్టె తినాలంటే చాలా బాధపడుతూ తింటాడు. ఏంటికో ఏం నాకు అర్థమే కాదు. రొట్టె తింటే మంచిది లావు గారు పొట్ట రాదు ఏం రాదు ఎంత బాగుంటుంది అనుకుంటుంది. తిని ఇప్పుడు రొట్టె తిన సజ్జన రొట్టెలో బాగుంటుంది. అందుకనే బట్టలోన మడిపి పెడతాము. నీకు ఎండిపోయిందే ఎట్లో ఇష్టం కాబట్టి ఎండిపోయిన రొట్టె బాగా ఇసుకొని బాగా కలుపుకొని తినచ్చు. పడ్డాడు అత్తని పాలు తాగమను పామా తింటుంటే ఒక రొట్టె తిను. ఏం చేస్తావు? సో ఇంకా ఈ రోజు నుంచి అయితే మనకి ఫాస్టింగ్ డేస్ అనమాట. లెంటి డేస్ అంటారు. సో ఉపవాసం ఉండి సో ఇంకా ఒక 40 రోజుల వరకు సో ఎవ్రీ పొద్దు ఉంటారనమాట. రాత్రి పూట మాత్రమే తింటారు. పగలంతా తినుకోకుండా ఉంటారు. అంటే ప్రతి శుక్రవారం కదా. ప్రతి శుక్రవారం ఉంటుంది. సో ప్రతి శుక్రవారం అనమాట. సో ఇంకా ప్రేయర్స్ ఎక్కువ ఉంటాయి చర్చి దగ్గర కానీ. సో అలా అంటే ఈ మనసులో ఏదైనా మంచిగా జరగాలని కోరుకున్న వాళ్ళు ఉపవాసం ఉండి సో దేవుని అడుగుతారనమాట. సో ఓకే అది ఈ రోజు నుంచి ప్రారంభము గుడ్ ఫ్రైడేకి. సో అక్కడే చర్చిలోనే భోజనాలు అక్కడే భోజనాలు ఉంటాయి అన్నీ ఉంటాయి ప్రతి శుక్రవారం అనమాట. పొద్దున 9:30-10 నుంచి మనం ఈవినింగ్ 4 వరకు అయితే ఉంటుంది ప్రేయర్. సో అదే చూడండి మొత్తానికి ఈ రోజు స్టార్ట్ అవుతున్నాయి. మొన్న బుధవారం నుంచే స్టార్ట్ అయ్యాయి అనమాట శ్రమ దినాలు. ఇంకా ఈ శుక్రవారం నుంచి వచ్చే చర్చిలోనికి ప్రార్థనలు అన్నీ బాగా జరుగుతాయి. ఈ నెల అంతా ఉంటాయన్నమాట. ఏప్రిల్ 3వ తారీఖు గుడ్ ఫ్రైడే పండుగ జరుగుతుంది. ఇంకా ఆ రోజు చాలామంది లువ్వులు కూడా ఇస్తారులేండి. గవర్నమెంట్ హాలిడేస్ కూడా ఉంటాయి. ఎందుకంటే చాలా పెద్ద పండగ అనమాట. ఎందుకంటే ఇంకా మా చర్చిలోని భోజనాలు చేపిస్తారు. మేము కూడా చేపిద్దామని అనుకుంటాం కానీ ఇంకా నెక్స్ట్ శుక్రవారం చేపిద్దామని అనుకుంటున్నాము. ఏంటివి పీపా ఏం చేస్తావు పీపీలో? ఊపడానికి ఉండదు ఇంకా నువ్వు ఇంకా దేనికి. ఇంకా నిన్నైతే మా బొకే తెచ్చిందనమాట. అంటే నాకు ఇవన్నీ కాదు గులాబీ పూలు బాగున్నాయి మంచిగా ఉన్నాయి పెట్టుకుంటారని తీసుకొచ్చింది అనమాట. మా ప్రైజ్కి అయితే ఫస్ట్ ఒక పెద్ద పువ్వు పెడతాను. మా ప్రైజ్ అమ్మకి పెడతానా నీకు డాడీ? నిన్న ఛత్రపతి నాకు తెలీదు శివాజీ ఛత్రపతి జయంతి నిన్న
జయంతి కాబట్టి సో నేను ఇంకా వెళ్ళిందనమాట, మెడికల్ క్యాంప్కి అయితే వెళ్ళింది గ్లోరీ. సో అక్కడ ఇచ్చి పంపించారు, సో తీసుకొని వచ్చింది, అది విషయం అనమాట. తన పేరు చెప్పడానికి రాక ఉంటుందంట. నాకు రాదు అందుకనే చెప్పలేదు. అవును, నిన్న వెళ్ళి మెడికల్ క్యాంప్, బ్లడ్ క్యాంప్ అనమాట. సో రక్తదానం చేసే వాళ్ళు చేయొచ్చు, వెళ్ళి అక్కడ వర్క్ చేసే దగ్గర తీసుకున్నట్టు వచ్చారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చారు, ఏమో నాకు కూడా తెలియదు. సో నిన్న ఒక రోజు పోయింటే గ్లోరీ అంటే మా ఊరు పాపను తోలుకొని పోయింది అనమాట. చాలా మందికి తెలీదు నర్సింగ్ ఫీల్డ్ చేస్తుందని. చాలా మందికి ఎక్కడ చేస్తావు అని అడుగుతున్నారు అనమాట. ఇంకా గ్లోరీ మా ఊరు పాప పోయేసి అయితే నేను మధ్యాహ్నం 3 గంటలకు వచ్చిన బ్లడ్ క్యాంప్ లో ఉండి డ్యూటీ చేసి అయితే వచ్చారు. సో అదే అబ్బా, ఓకేనా. దీంట్లో పువ్వు తెంచుదాం, మనకు ప్రైజ్ అమ్మ పెడదాము. పెద్దగా ఉన్నాయి, వాడిపోతాయి ఊకే పెట్టని పెట్టుకుందామా అని. ప్రసస్త వాళ్ళ పొద్దున పెడదామని గ్లోరీ చెప్పింది కానీ నానే కత్తెర తెచ్చుకొని కట్ చేయరా, ముందు దండి ఉన్నాయి. పువ్వు పెట్టుకుంటావా ప్రైజ్? ఇంతలా ఉండొచ్చు మా ప్రైజ్ అమ్మకి. ఇప్పుడు పువ్వు పెడతాము, తలకు బరువు అయితే పెట్టొద్దు. అదే వచ్చిందా? పప్పి చేస్తాను రండి. పువ్వు గులాబీ పువ్వు ఏం భయపడతాడు, బాగా వస్తుంది మా ప్రైజ్ అమ్మకి. ఏది నీ తలకండ పువ్వేలా ఉంది? సూపర్ వస్తుంది మా ప్రైజ్ అమ్మకి. నాన్న కూడా పెట్టుకుంటాను డాడీ. మా ప్రైజ్ అయితే నిజంగా చర్చి దొరకపోతాను కదా, బాగా నాతో పాటు పాటలు పాడుతుంది, బాగా చప్పట్లు కొడుతుంది. ఇంకా అవ్వ వాళ్ళ తమ్ముని కొడుకు తమ్ముని కొడుకుది అయితే ఈరోజు ఎంగేజ్మెంట్ ఉందన్నమాట. వీళ్ళైతే ప్రతాప్ కానీ మా అత్త కానీ గ్లోరీ కానీ ఎవరైనా ఒకరు వీళ్ళ ఇంట్లో, మా ఇంట్లో ఎవరైనా ముగ్గురని పోతారు, ఇద్దరని పోతారు లేండి. ఇంకా అవ్వకైతే తెలియదు అనమాట. చెప్తే ఏడుస్తుంది, నాకు తెలీదు, నేను పోయేదాన్ని కదా, నాకు ఇట్లుంది కదా అని. ఎవరైనా బాధపడతారు ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు. అవ్వకు ఒక మాట అయితే చెప్దామండి, ఎందుకంటే తనకు తెలియదు కదా, అట్లే ఉంటే మరి బాధపడుతుంది. నాకు పోయేటప్పుడు చెప్తే ఇంకా ఫస్టే చెప్దాం ఒక మాట. ఈరోజు ఎంగేజ్మెంట్ ఉందవ్వా, నిన్న ఇంటి తనమంటే పెళ్లి కొడుకుని చూస్తారనమాట. అంటే పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కొడుకు ఇంటికి వచ్చి ఏమేమి ఉంది, పిల్లోడు మంచోడా కాదని అన్ని వివరాలు అయితే కనుక్కొని పోతారు. ఈరోజు ఎంగేజ్మెంట్ ఉందనమాట. ఎన్నిసార్లు అవి ఫోన్ చేస్తున్నాడు గ్లోరీ మొబైల్కి అయితే. ఇంకా వీలైతే సాయంత్రం అయితే వీళ్ళు రెడీ అయితే పోతారు. అంటే అవకి కొంచెం ఆలోచన సరిగా లేదు కదా, స్టెబిలిటీ లేదు, ఏ చెప్పినా అడవడమే అనమాట. సో ఇంక వాళ్ళ తమ్ముని కొడుకు పెళ్లి ఫిక్స్ అయిందని కూడా తెలియదు. సో ఈరోజు ఎంగేజ్మెంట్ కదా, సో మేము పోతున్నాం అనమాట. సో ఇప్పుడు నిదానంగా చెప్తాను. సో రాజుగాడు ఉన్నాడు కదా, గుండ్రేవుల వాళ్ళ ఊరు. సో అక్కడ రాజుగారికి పెళ్లి ఫిక్స్ అయింది, నిన్ననే అయిపోయిందంట అంతా. ఈరోజు పెళ్లి ఎంగేజ్మెంట్ ఉందని చెప్పి నిదానంగా చెప్పాలన్నమాట. సో ఎందుకంటే మరి తనకు తెలియకుండా జరిగిపోతే చాలా ఇబ్బంది కదా. ఇంకోటి నువ్వు ఏమని చెప్పాలా, నేను పోతాం లావా మనం పోతాము, నువ్వు వస్తుంటే మరి ఏం చేస్తావు ఇట్లా అని నిదానంగా చెప్పి కూల్ చేసేస్తాము. సో ఓకేనా, మరి తెలియకుండా బాధ కదా. ఎప్పుడైనా మళ్ళీ వస్తాడు ఇంటికి, ఎప్పుడైనా భార్య దొరుకుని వచ్చినా మేనల్లాడు కదా. సో ఇంకా మళ్ళీ అప్పుడు నాకు కూడా చెప్పలేదు కదా అని బాధపడుతుంది. చెప్పురా ఈ పొద్దు రాజప్పది ఎంగేజ్మెంట్ అంట గుండ్రేవులో. చెప్పను మా అమ్మ, ఎప్పుడు చెప్పా? ఓకే, ఫోన్ మాట్లాడుతుంటే ఈయనేదే. అదే ఇక్కడే పిల్లని చూసినారంట, నిన్న పెళ్లి కొడుకుని అంతా చూసేది అయిపోయిందంట, ఈరోజు ఎంగేజ్మెంట్ ఉంది రండి అని చెప్పి అట్లనే బట్టలు తీసుకుంటున్నారంట. సో పెళ్లి కొడుకు వాళ్ళు ఉంటారు కదా, పెళ్లి కూతురు వాళ్ళు ఉంటారు కదా, పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కొడుకుకి సో బట్టలు కొనిస్తారనమాట ఎంగేజ్మెంట్కి. సో ఎంగేజ్మెంట్ అంటే ఆడపిల్ల వాళ్ళకి సంబంధించింది కదా. సో వాళ్ళు బట్టలు కొని పెళ్లి కూతురు తరఫున పెళ్లి కొడుకు ఇవ్వాలి. సో ఆ బట్టలు తీసుకోవడానికి మన ఎమ్మెగ్నూరు వస్తున్నారు. సో కాల్ చేసి అన్న రాన్న ఇట్లా పరిస్థితి అంటే సో ఖచ్చితంగా వస్తలేరు ఈరోజు అని. ఇప్పుడు పగులు వెళ్ళి కనపడి అక్కడ వాళ్ళతో ఉండి మళ్ళీ సాయంత్రం ఎంగేజ్మెంట్కి వెళ్ళాలి. సో మరి మా అమ్మ ఏమేమి ఆలోచన చేసిందో వాళ్ళ ఆలోచన లేండి. సో మధ్యాహ్నానికి వచ్చేస్తుంది. సో నైట్కి అయితే వెళ్ళాలి. సో అది మా అయ్యకు తెలియాలనుకున్నాం లేదు, ఏదో మంచిది తెలిసింది. సో కాబట్టి మేము చేస్తాంలే, ఇంకా నాన్న మా అమ్మ గ్లోరక్క కానీ ముగ్గురు వెళ్ళి వినోద్ గారు ఇంట్లో మరి ఎవరెవరు వస్తారో మామూలు ఇంక ఏడుకూడదు, ఇంకా అయిపోయింది. ఇంకా వయసు అయిపోతే ఊరదైనా అంతే, ఇంకా ఏడిస్తే ఏం రాదు. ఎందుకంటే 2 కాళ్ళు ఉంటే ఎక్కడికైనా వెళ్ళొస్తాం కానీ ఇంకా అవే పని చేయనప్పుడు ఒక చోటు ఉండి మన శాంతి ఉండాలా, మంచిగా జరగాలని కోరుకోవాలంతే. వస్తారా అప్పుడు చూద్దాం, మంచిగా స్వీట్ చేసి అన్ని చేసి బట్టలు పెట్టి పంపిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తానికి అవ్వకి ఏడద్దని దగ్గరికి రాద్దావాను. అవ్వకు పువ్వు చూపి, అవ్వగా నన్ను పువ్వు పెట్టుకున్నాను చూడు ఏడద్దు అని బాగుంటుంది కదా.
ఏడద్దావా అను. నన్ను పోతాను ఎంగేజ్మెంట్కి, నువ్వు ఏడద్దు అను. చెప్పు మరి. ఏడద్దు, బీపీ ఎక్కువైతుంది చూడవా అను. నువ్వు మన సంగు ఉండు అను. సో ఓకే ఫ్రెండ్స్, నేనైతే వెళ్ళి వాళ్ళని కలిసి వస్తాను. బట్టలు సెలెక్షన్ చేస్తున్నారు కదా, సో రమ్మంటున్నాడు, వెళ్తాను నేనైతే. సో వెళ్ళి సాయంత్రం మళ్ళీ చూద్దాం మా అమ్మ మరి. ఇంకా 2 రోజులైంది శనక్కట్టి కోసేకైతే పోతున్నారు అనమాట. ఎండాకాలం ఎక్కువైంది కాబట్టి ఇంక పొద్దున పనికి పోయి ఇంకా 12 లోపల వస్తారు ఇంటికి. మా అత్త కూడా వచ్చి స్నానం చేసి చర్చికి వచ్చి నిమ్మలంగా అంతా అయిపోయిన తర్వాత అయితే ప్రతాపు ఇంకా గ్లోరీ ఇంకా ముగ్గురు అయితే పోతారు. మా పిల్లలు ఎవరెవరు ఏడుస్తారు ఏమో. ప్రిన్సే ఆల్మోస్ట్ పోదు నాకు తెలిసి, ఇంట్రెస్ట్ తక్కువ. ప్రశస్త ముందు ఉంటుంది ఏదని. ఇక్కడ కూడా వీధిలో ఎవరిదాన్ని పెళ్లి జరిగితే డీజే పెడితే ఇంక వాళ్ళ అత్తను మా సాయంత్రం నుంచే రెడీ చేస్తుంటారు. అయితే పోయిస్తామా చూసి వస్తామా అని ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుందిలేండి. కానీ నాకు తెలిసి ఇంటికాడ మంచిగా అన్నం తిని మంచిగా ఉండడమే బెటర్. అక్కడ పోయి ఆ మందిలో తిరగడము ఇబ్బంది పడడం వద్దు. ఇంకా ప్రతాప్ ప్రశస్తాన్ని ఒకటి తొలుకోగొనలేండి. ఇంకా ప్రైజీ ప్రిన్స్ ఇంటి దగ్గర ఉంటారు కదా, ప్రైజీ ఉంటావు కదా చూడు. ఉంటారని ఇప్పుడు అంటది ఇట్లా తలకాయ, కానీ తర్వాత కిట్ అంటారు.